లైఫ్లో చాలామంది పరిచయం అవుతుంటారు. అయితే ఎవరితో బెస్ట్ రిలేషన్ ఉండాలి, ఎవరితో రిలేషన్ ఉండకూడదు అంటే కొంతమంది గబగబా మాట్లాడుతుంటారు. మనసులో ఏమన్నా సరే బయటకు చెప్తూ ఉంటారు. అని అంటే ఇప్పుడు మనం నచ్చలేదు అనుకో, నువ్వు నచ్చలేదు, ఎందుకు ఇలా చేసావు, ఆ విషయం రాంగ్ కదా అట్లా అడుగుతారనమాట. ఇప్పుడు వాళ్ళు నాకు నచ్చలేదు, నువ్వు బాగాలేదు, ఇది నువ్వు చేసింది నాకు నచ్చలేదు అని చెప్పారనుకోండి, మనం ఓకే టక్మని దాన్ని కరెక్షన్ చేసుకోగలుగుతాం. ఇలా కాకుండా కొంతమంది ఉంటారు ఏంటంటే, అమ్మో ఇది బాగాలేదని చెప్పినా నచ్చలేదని చెప్పినా నన్ను దూరం పెట్టేస్తుందేమో, మా రిలేషన్ కట్ అయిపోతుందేమో అని చెప్పి టక్మని చెప్పరు వాళ్ళు మనసు నుంచి. నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, నువ్వు చేసింది 100% కరెక్ట్ అబ్బా, ఎవరన్నారు రాంగ్ అని ఇట్లా సోప్ టాప్ మాటలన్నీ చెప్తూ ఉంటారు. మళ్ళీ లేలా తెలుసా, వెనకమాల అంటే మనం లేనప్పుడు ఎవరైనా ఉంటారు కదా, అదా వేస్ట్ మొహోది, అది రాంగ్ చేస్తుంది అన్న నాకు తెలుసు, నేను వద్దని చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఫీల్ అవుతుందని వదిలేసిన. లేదంటే నేను చాలా ఆశలు చెప్పి చూసిన, దాని బెస్ట్ ఫ్రెండ్ కదా నేను చెప్పి చూసిన, ఆమె అంతే, ఆమె ఇంకా మారదు, వేస్ట్ ఇట్లా అనమాట. ఎప్పుడైనా ముఖం మీద గబుకుమని చెప్పే వాళ్ళని నమ్మాలి, కానీ మన ముందు సోప్ కొడతారు చూడండి, అంటే మంచిదానివి అందంగా ఉన్నట్లు చెప్తారు, పరమ వేస్ట్. మన లైఫ్కి చాలా దూరం పెట్టాలి వాళ్ళని. ఎందుకనంటే మొత్తం మన మీద బురద జల్లడానికి ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళు అదే పని అన్నమాట. ఈ గబగబా మాట్లాడే వాళ్ళు అంటే జెన్యున్గా ఉంటారు, మనం దగ్గరగా రిలేషన్ ఉండాలని అన్నట్టు ఉంటారు.